తమిళనాడు రాజకీయం పూర్తి బలం రాకపోతే ఎలాంటి సినిమా ఉంటుందో ఆ సినిమానే చూపెడుతున్నారు ఇప్పుడు వన్ బై వన్. ఈ టైంలోనే ప్రచారం వీసీకే లేకపోతే సిపిఐ సిపిఎం ఇవన్నీ మొన్న ఎన్నికల్లో ఎవరు పట్టించుకున్నారు? ఈవెన్ కేరళలోనే కోల్పోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు వాళ్ళకి అవకాశం దొరికింది కాబట్టి ఒక పక్కన బీజేపీని తిట్టిపోయడం, గవర్నర్ని తిట్టిపోయడం, మొదటి రోజునే విజయ్కి మద్దతు ఇస్తున్నామంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొద్దంటే తప్పు, పూర్తి బలాన్ని చూపెడితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొద్దంటే తప్పు. వెంటనే కొంతమంది అపరమేధావులు వచ్చేసేసి తెర మీదకి ఫ్లోర్లో కదా నిరూపించుకునేది. ఎస్, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఫ్లోర్లో నిరూపించుకొని పిలుస్తారు గవర్నర్. కానీ నేను సంకీర్ణం ఏర్పాటు చేయబోతున్నానంటూ ముందుకు వచ్చింది విజయ్. సంకీర్ణం ఏర్పాటు చేస్తున్నానంటే బలం చూపించమని అడుగుతారు. అలా కాకుండా 2 రోజులు ఆగితే సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాబట్టి ఫస్ట్ పిలిచేది విజయ్నే. అప్పుడు విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని ముందుకు వచ్చి ఫ్లోర్లో 10 మందిని వాళ్ళని అవతలకి వెళ్ళిపోంటారు నాయన అంటే అయిపోతుంది పని. ఇది సిస్టంతో సంబంధం లేకుండా మాట్లాడేవాళ్ళు మాట్లాడుతున్నారు. అది వదిలేద్దాం. ఇప్పుడు ఏమైంది? సిపిఐ సిపిఎం వీసీకే ఐయుఎంఎల్ 4 మద్దతు ఇస్తున్నారు, 120 అన్నటువంటిది నిన్న విజయ్ పార్టీ వాళ్ళు ప్రొజెక్ట్ చేశారు. తీరా చూస్తే ఐయుఎంఎల్ లేదు నేను మళ్ళీ డిఎంకేలోనే ఉంటానండి. మొన్న విజయ్కి మద్దతు ఇవ్వనంది, డిఎంకేలోనే ఉంటానంది. మళ్ళీ నిన్న మీడియా మాత్రం ఐయుఎంఎల్ కూడా మద్దతు ప్రకటించేసింది, లెటర్ ఇచ్చేసింది. ఆ లెటర్ కూడా విజయ్ ఇచ్చాడని చెప్పారు. తీరా చూస్తే నేను ఏ లెటర్ ఇవ్వలేదు, మేము డిఎంకే కూటమిలోనే ఉంటానంది ఐయుఎంఎల్. ఆ ఇద్దరితో కూడా కలిపితేనే 120 అయింది. సీన్ కట్ చేస్తే మళ్ళీ 118. వీసీకే ఇవ్వలేదు, మీడియా మాత్రం వీసీకే కూడా ఇచ్చేసింది, 120 అయిపోయింది అన్నటువంటి మీడియా ఫోకస్ చేసింది. తీరా చూస్తే వీసీకే లెటర్ ఇవ్వలేదు. మిగతా 2 కలిపి 4 పట్టుకుని వెళ్ళాడు విజయ్. 120 మద్దతు ఉందండి అన్నాడు. ఆ మిగతా లెటర్లు కూడా పట్టుకొచ్చేనా అని చెప్పాడు గవర్నర్. అవి పట్టుకురాలేదు. వీసీకే ఏం చేసింది? ఇక్కడ బేరం బిగిన్ చేసింది. ఎలాంటి బేరం? వాళ్ళకి ఒక మంత్రి పదవి ఇవ్వాలట, అట్లాగే విజయ్ వదిలేసినటువంటి సీట్ ఇవ్వాలట, దాంతోపాటు ఒక రాజ్యసభ ఇవ్వాలట. ఇప్పుడు విజయ్ డిఎంకే ఏఐడిఎంకే వదిలేసింది కదా ఒక సీటు. ఏఐడిఎంకేకి సంబంధించినటువంటి నాయకుడు షణ్ముగం ఒక సీటు వదిలేశాడు కదా, రాజ్యసభ వదిలేసుకున్నాడు కదా. ఆ సీటు ఆటోమేటిక్గా ఇప్పుడు అధికారులు ఎవరుకుంటే వాళ్ళకే వస్తాయి. ఆ సీటు తమకే ఇవ్వాలట. అట్లాగే ఎస్సీ యాక్ట్ ఒకటి, ఎస్సీల సంరక్షణ కోసమని ఒక యాక్ట్ తీసుకురావాలట. దాంతోపాటు ఒక సహాయ మంత్రి పదవి కూడా ఇవ్వాలట. ఉన్న రెండిట్లో ఇలాంటివి వాళ్ళ కోరికలు. అంటే ఇదే బేరాలు ఆడతారు. నేను మొన్నే చెప్పాను కదా, వామపక్షాలు ఒక ఇంత మంచి పని చేసింది. వాళ్ళకి మంత్రి పదవుల కోసమే లోకల్ వాళ్ళు ఫీల్ అయ్యారు. కానీ అధినాయకత్వం వాళ్ళు మళ్ళీ వాళ్ళేమో మామూలుగా ఉంటారు, వీళ్ళేమో రేపు పొద్దున తమకంటే ఎదుగుంటారని కమ్యూనిస్టులు ఎప్పుడు కూడా పైన అధినాయకత్వాలు నాశనం చేస్తుండే. ఇంతకుముందు బుద్ధదేవ్ భట్టాచార్య తర్వాత ఉన్న నాయకుల్ని అలాగే ఏడిపించుకు తిన్నారు. అట్లాగే సెంటర్లో ప్రధానమంత్రి పదవి వస్తే కూడా కావాలనే చెడగొడతారు. ఎందుకంటే మనకంటే అవతలోడు ఎదుగుతాడు అన్నటువంటి కడుపు పంటతో చెడగొట్టుకుంటారు. అట్లాగే ఇప్పుడు మంత్రి పదవి తీసుకుంటే ఏం పోయా, దేశంలో ఎక్కడా లేదు. కనీసం తమిళనాడు గవర్నమెంట్లో మనం పార్ట్గా ఉన్నాము, మనకు ఒక మంత్రి ఉన్నారు, చెరవ పార్టీకి చెరొక మంత్రి ఉన్నారని చూపించుకోవచ్చు కదా. ఎవడు దాంట్లో ఏమన్నా నష్టం ఉంది? అప్పుడు దాంట్లో వీళ్ళకి ఏమన్నా సైద్ధాంతికంగా విరుద్ధం అయితే అసలు నువ్వు ఎన్నికల్లో బీజేపీకి ఏం మద్దతు ఇవ్వవు కదా. నువ్వు విజయ్కి మద్దతు ఇచ్చావంటే సైద్ధాంతికంగా ఓకే అనే కదా. ఒకవేళ విజయ్ ఏమన్నా నీకు మీ నిబంధనలకు విరుద్ధంగా, మీ కాన్సెప్ట్కి విరుద్ధంగా ప్రవర్తించాడు, ఆ తర్వాత మంత్రివర్గం నుంచి బయటికి రా, తప్పనిసరి పరిస్థితులు బయట నుంచి మద్దతిస్తున్నాను, అప్పుడు నీకు హుందాతనం వస్తుంది. అట్లా కాకుండా మేము ఏదో త్యాగం చేసామంటే ఎవరికి త్యాగం? దేనికి ప్రయోజనం ఆ త్యాగం? మంత్రి పదవి ఉంటే నలుగురు ఏదైనా పని చేయించుకోవడానికి, నలుగురు నా కార్యకర్తలు బాగుపడడానికి ఉపయోగపడదు. అది చెడగొట్టుకున్నారు. ఒకసారి అది వాళ్ళ దాన్ని త్యాగం కింద వాళ్ళు ఫీల్ అవుతారు కాబట్టి వదిలేద్దాం. వీసీకే ఇన్ని షరతులు పెట్టుకొచ్చింది. ఇప్పుడు నిన్న రాత్రి మళ్ళీ ఏదో ఇంకో ప్రచారం మెయిల్ చేశారు వాళ్ళు అన్నటువంటిది. మెయిల్ కాదు, ఫిజికల్గా ఇవ్వాల్సిందే, అది సంతకాలు పెట్టి ఇవ్వాల్సిందే. ఇవాళకి తేలితే ఆ వీసీకే లెటర్ అంటే వాస్తవంగా నిన్న పార్టీ నాయకుడు చెప్పింది ఏంటంటే ఇవాళ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెట్టుకుంటాము చెప్తాము నిన్న సిపిఐ సిపిఎం వాళ్ళు చేసినటువంటి విధంగానే. కానీ నిన్ననే మద్దతు చేశారన్నటువంటిది మీడియా ఫోకస్ చేసింది. కాదు మేము మీటింగ్ పెట్టుకోలేదు, ఇవ్వలేదని చెప్పాడు. ఇవాళ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. ఆ లెటర్ కూడా వస్తే 118 క్లియర్ కరెక్ట్గా ఉంటుంది, అత్యవసరం ఉంటుంది. అప్పుడు పిలవడానికి ఉంటుంది. ఇప్పటికీ 116 దగ్గరకు వచ్చిందనమాట. ఐయుఎంఎల్ అయితే జారట్లేదని చెప్పింది.